బీహార్ లో ఏమైంది? డబుల్ సెంచరీ కొట్టిండు నరేంద్ర మోడీ. భరతమాత నిజమైనటువంటి బిడ్డలు ఆ రోజు యంగెస్ట్ అత్యంత పిన్న వయస్కురాలైనటువంటి మైథిలి ఠాకూర్ ను అసెంబ్లీలో అడుగు పెట్టించింది. ఈరోజు ఈ ప్రాంతంలో చాలా మంది చాలా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతా ఉన్నారు. వాళ్ళ సమస్యల గురించి పట్టింపు లేదు గాని ఈ రోజు మళ్ళా ఎన్నికల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలబడాల్సిందే. ఒకసారి ప్రయాణం మనది మొదలైంది అనంటే 2 పార్లమెంటు స్థానాలతోన భారతీయ జనతా పార్టీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ రోజు ముచ్చటగా 3వసారి భారతదేశాన్ని ఏలుతా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. 20 పైచిలుకు రాష్ట్రాలలో కాషాయ జెండా రెపరెపలాడుతా ఉంది. ఇక్కడ కూడా బల్లగుద్ది చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీ పైన కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయం. ఇక్కడ ప్రతి ఇంటి పైన